వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు అంతా డిజిటల్ మయంగా మారిపోయింది. పాశ్చాత్య దేశాలకు ఏ మాత్రం తీసిపోకుండా టెక్నాలజీలో భారత్ దూసుకెళ్తోంది అని అంతా అనుకుంటున్నాం. కానీ ఇదే టెక్నాలజీ సాయంతో ఎన్నో ఘోరాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది సామాన్య ప్రజలు చేస్తే శిక్షించేందుకు పోలీసులు చట్టం ఉంది. కానీ పోలీసులే కొన్ని సాఫ్ట్వేర్లను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, అందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు తోడైతే అచ్చం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉంటుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ మొదలైంది? ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుకు అండగా ఉంది ఎవరెవరి ఫోన్లను ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాప్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి ఎందుకు రియాక్ట్ అయ్యారు? ప్రణీత్ రావు వెనుక ఉన్న 3 పెద్ద తలకాయలు ఎవరు అనే అంశాలను యోయోవిలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీతో పాటు మరో 2 అదనపు ఎస్పీలు కూడా అరెస్ట్ అయి రిమాండ్ కు వెళ్లారు. అరెస్ట్ చేసిన భుజంగరావు, తిరుపతన్నను దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయమూర్తి ఇద్దరికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ప్రణీత్ రావు తో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు ఫోన్ ట్యాపింగ్ కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే తమ ట్యాపింగ్ క్యాంపును ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు అండ్ టీమ్. ఆ ఆఫీసు కేంద్రంగానే రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రేవంత్ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఓ కమర్షియల్ బిల్డింగ్ లో ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో అన్ని కాల్స్ ను మానిటరింగ్ చేసే వ్యవస్థను ప్రణీత్ రావు అండ్ టీమ్ ఓ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు మాట్లాడుతున్నా ఇట్టే తెలిసిపోతుంది. ఏం మాట్లాడుకున్నా వినొచ్చు. అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ, బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు దర్యాప్తు ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన పరికరాలు, అతడు ఉపయోగించిన సాఫ్ట్వేర్ పై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రణీత్ రావు ఐటీ ఎక్స్పర్ట్ సాయం కూడా తీసుకున్నాడు. దీనిపై కూడా వివరాలు రాబడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఆ ట్యాపింగ్ పరిమితులు లేకుండా సాగిపోయింది. గతంలో కుదిపేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లు చేసినట్టు తెలుస్తుంది. గతంలో కరీంనగర్ కు చెందిన ఓ మాజీ మంత్రి రాసలీలను కూడా ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు బయట పెట్టాడని సమాచారం. అలాగే 2018 ఎన్నికల్లో హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యర్థుల కదలికలు, వాళ్ళ ఆర్థిక మూలాలను తెలుసుకునేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ను వాడినట్లు విచారణలో తేలింది. ఈ ట్యాపింగ్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటు పోలీస్ శాఖలో 2 పెద్ద తలకాయలు పాటు ఓ ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే ప్రణీత్ రావు పట్టుబడ్డారో ఆ ముగ్గురు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ లోకి వెళ్లిపోయారంట. ఇతర దేశాలకు పరారైనట్లు కూడా సమాచారం. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు విచారణలో అన్ని కక్కేశాడు. ప్రణీత్ ను ఎస్ఐబి ఆఫీస్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మొదటి రోజు వివరాలు చెప్పడానికి నిరాకరించిన ప్రణీత్ తర్వాత కాస్త తగ్గాడు. 47 హార్డ్ డిస్క్ మార్చి కొత్తవి పెట్టినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ల్యాప్టాప్, సిస్టమ్స్ లలో ఉన్న డేటాను క్రాష్ చేశాడని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్న డేటాను తొలగించాడు. ఎస్ఐబి రూమ్ లో ఉన్న కాల్ డేటాను తగలబెట్టాడు. కీలక నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్, కాల్ డేటా, రికార్డ్, IMEI నెంబర్లను తగలబెట్టేశాడు. ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి డేటాను మాయం చేశాడు. డేటాబేస్ లో ఉన్న 1600 పేజీల డేటాను ఎస్ఐబి ఆఫీస్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టాడు ప్రణీత్ రావు. ఇవన్నీ విచారణలో వెలుగు చూశాయి. ఇక ప్రణీత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీని కూడా డీకోడ్ చేస్తున్నారు పోలీసులు. ఇందులో కొందరు రాజకీయ నేతల పేర్లు ఉన్నాయన్న సమాచారం అందుతోంది. ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాండ్ అడ్డాగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ టీం చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2 రూములు, 17 కంప్యూటర్లు, హై అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్పెషల్ సెటప్ వెనుక అసలు కథ బయటపడింది. సర్వీసు ప్రొవైడర్ల సహకారం లేకుండానే కొత్త మాల్ వైర్ ద్వారా ప్రణీత్ రావు అండ్ టీం ప్రైవేటు వ్యక్తుల ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో తేలింది. కాల్ రికార్డ్స్ లను హార్డ్ డిస్క్ లో, పెన్ డ్రైవ్ల్లో సేవ్ చేశారు. ఎస్ఐబికి గుండెకాయ లాంటి లాకర్ రూమ్ మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్న ప్రణీత్ రావు తన టీం ద్వారా రాజకీయ నేతలు, రియల్టర్లు, వ్యాపారులు, పోలీస్ అధికారులు, వ్యాపార ప్రముఖులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేయించాడు. వేల సంఖ్యలో ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఎన్నికల రోజును కొన్ని సాఫ్ట్వేర్లను
ఇన్స్టాల్ చేసిన ప్రణీత్ ఆ తర్వాత వాటిని డిలీట్ చేసినట్లు ఎంక్వైరీలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు రాజకీయ నాయకులు రియల్టర్ల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు ఆ రికార్డులను పలువురు రాజకీయ నేతలకు పంపినట్లు కూడా స్పష్టంగా పొందుపరిచారు. ఇవే కాకుండా ఫోన్ల ట్యాపింగ్ కోసం కొన్ని సాఫ్ట్వేర్లను అనాధికారికంగా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్కులను సైతం కట్టర్లతో కట్ చేసి అడవుల్లో వేసినట్లు ప్రణీత్ చెప్పినట్లు సమాచారం. వాటి కోసం పోలీసులు వికారాబాద్ అడవుల్లో వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ట్యాపింగ్ అంశంలో ప్రణీత్ కు సహకరించిన ఇద్దరు వరంగల్ కు చెందిన సిఐలను కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్ టీం. గతంలో ఆ ఇద్దరు ప్రణీత్ టీంలో కీలకంగా పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వరంగల్ కు చెందిన ఓ నాయకుడే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ఫోన్ ట్యాపింగ్ కు తన సంబంధం లేదని చెప్పారు. తన పేరు చెప్పమని పోలీసులు ప్రణీత్ ను బెదిరిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రణీత్ రావు దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రణీత్ డైరీలో కొంతమంది వరంగల్ జిల్లాకు చెందిన నాయకుల నెంబర్లతో పాటు మరికొందరి నంబర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు పంపిన నెంబర్లను ప్రణీత్ అండ్ టీం ట్యాప్ చేసినట్లు టాలీ కావడంతో రాజకీయ లింకులపై మరింత ఫోకస్ పెట్టారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే అభియోగంతో సంబంధిత యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. ఇక ప్రణీత్ రావు బయోడేటా కూడా భయంకరంగానే ఉంది. 2007 ఎస్ఐగా కెరియర్ ప్రారంభించి డిఎస్పీగా ప్రణీత్ రావు రికార్డులలో సస్పెన్షన్ మరకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక బృందం కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. త్వరలోనే ఆ పెద్ద తలకాయల పేర్లు కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి.